దైవస్వరం, దేవుని స్వరం, ప్రభు యేసుని ప్రేమ స్వరం, ప్రభు యేసుని జీవస్వరం, దైవస్వరం. ఈనాటి దివ్యబలి పూజను సమర్పించే వారి ఉద్దేశములు: దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు మేరీకి మంచి ఆరోగ్యం ప్రసాదింపు చేయమని, అంతోన్ రెడ్డిని దీవించమని, బిడ్డలకు బంగారు భవిష్యత్తును దయచేయమని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని యేసు హృదయం పేరిట పూజ సమర్పించే వారు మేరీ, అంతోన్ రెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు యుఎస్ఏ నుండి హైదరాబాద్ కి ప్రయాణం చేయబోతున్న ఫాతిమా రాణిని దేవుడు సురక్షితంగా చేర్చాలని, దేవుని సంరక్షణ తోడుగా ఉండాలని, మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని యేసు హృదయం పేరిట పూజ సమర్పించేవారు అర్లారెడ్డి, ఫాతిమా రాణి మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఒక కుటుంబంపై వచ్చిన పాపశాపాలు తొలగిపోవాలని, కుమార్తెకి మంచి ఉద్యోగం లభించాలని, ఆమెకు సంపూర్ణమైన స్వస్థత దయచేయమని, మరియు కుమారుడు రాసినటువంటి పరీక్షలందు ఉత్తీర్ణత దయచేయమని, ఆర్థిక సమస్యలు తొలగిపోయి లోన్ త్వరగా శాంక్షన్ అయ్యేలాగున దేవుడు దీవించమని, మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్యబలి పూజ. గాదే అలెక్స్ ఆరోగ్యమేరి కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు ప్లాట్ మంచి రేటుకి అమ్ముడుపోయే కృపను దేవుడు ప్రసాదించాలని, ఆర్థిక పరిస్థితి నుండి విడుదలను దయచేయమని, యుఎస్ఏలో ఉన్న తరుణ్ కుమార్ కి మంచి ఉద్యోగం ప్రసాదింప చేయమని, రిషిత రాయబోయే సెమిస్టర్ పరీక్షల్లో మంచి మార్కులతో ఉత్తీర్ణత దయచేయమని యేసు దివ్య కారుణ్యం పేరిట, అంతుని వారి పేరిట మరి ఇతరుల యొక్క ప్రార్థన సహాయాన్ని కోరుతూ పూజ సమర్పించేవారు గాదే అలెక్స్ ఆరోగ్యమేరి మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు థామసమ్మకి మంచి ఆరోగ్యం దయచేయమని, ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించే దివ్యబలి పూజ. మిస్టర్ థామస్ కి మంచి ఆరోగ్యం దయచేసి క్యాన్సర్ నుండి సంపూర్ణమైన స్వస్థతను దయచేయమని, కుటుంబంలో ఉన్న వారందరిని దీవించి కుటుంబంలో శాంతి సమాధానాలు దయచేయమని, మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించే దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు బ్యూలాకు త్వరగా అనారోగ్య సమస్య నుండి స్వస్థతను దయచేయమని, శ్రేష్ఠాను దేవుడు దీవించి మంచి చదువులు, దేవుని యందు భయభక్తులు దయచేయమని, వెంకటస్వామికి మంచి ఆరోగ్యం దయచేయమని, తాను రాస్తున్నటువంటి పరీక్షలో ఉత్తీర్ణతను దయచేయమని, దేవుని సంరక్షణ నిత్యము తోడుగా ఉండాలని, మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు బ్యూలా మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు కుటుంబంలో ఉన్న వారందరిని దీవించి మంచి ఆరోగ్యాలను మరియు శాంతి సమాధానాలను ప్రసాదింప చేయమని, ప్రణితాకు గర్భఫలం దయచేయమని, మరియు కుటుంబంలో ఉన్న వారందరి యొక్క ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు కటకం విజయభాస్కర్ రెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు సమర్పించే దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు ఫాదర్ ప్రసాద్ గారిని, సిస్టర్ డేసీ గారిని దేవుడు దీవించి మంచి ఆరోగ్యం ప్రసాదింప చేయమని, మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించే దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు రెజినా రాణిని దేవుడు దీవించి మంచి ఆరోగ్యం ప్రసాదింప చేయమని, మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించే దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు బిడ్డలకు మంచి ఆరోగ్యం, బంగారు భవిష్యత్తును దయచేయమని, మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని తాతిరెడ్డి జ్యోతి మరియు వారి కుటుంబ సభ్యులు సమర్పించే దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు కుటుంబంలో ఉన్న వారందరిని దీవించి మంచి ఆరోగ్యం దయచేయమని, శాంతి సమాధానాన్ని ప్రసాదింప చేయమని, సాత్విక్ యాత్వికులను జ్ఞానవరాలతో దీవించి మంచి చదువులు ప్రసాదింప చేయమని, మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించే దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు సోహన్ మేఘన్లకు బంగారు భవిష్యత్తును దయచేయమని, దేవుని విశ్వాసంలో బలపరచమని, అన్ని రకాల శోధన నుండి విడుదలను దయచేయమని, మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని మేరీ, అంతోని మరియు వారి కుటుంబ సభ్యులు సమర్పించే దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు అవేకన్ ప్రే గ్రూప్ సభ్యులను, డివైన్ వైసెస్ కుటుంబ సభ్యులందరినీ దేవుడు దీవించి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించే దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు డివైన్ వైసెస్ అభివృద్ధి కోసం ఫాదర్ భాగ్యరాజు గారిని దేవుడు దీవించి దేవుని సేవలో బహుబలంగా వాడబడాలని, చేస్తున్న ప్రతి పరిచర్యలో దేవుడు తోడుగా ఉండి మంచి ఆరోగ్యం దయచేయమని, మరియు టీం మెంబర్స్ అందరినీ దీవించమని, మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించే దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా
మరియు అక్షయ అభిలాషలను దేవుడు దీవించి బంగారు భవిష్యత్తును దయచేయమని ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సోలే జేవియర్ రాజు సమర్పించే దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు కొండవీటి అమర్ మోనాలను దేవుడు దీవించి మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని మలవరపు జోసెఫ్ రాణి మరియు వారి కుటుంబ సభ్యులు సమర్పించే దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరి ప్రవీణ్, జాయ్సీ, విన్సీ, ప్రిన్సీ, ప్రశాంత్, పవిత్ర, రిత్విక్, రాజమ్మలను దేవుడు దీవించి మంచి ఆరోగ్యం ప్రసాదింప చేయమని మరియు వారందరికీ ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించే వారు ఉటుకురి రాజమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా మరియు స్వప్నకి మంచి ఉద్యోగం వచ్చేలాగున్న దేవుడు దీవించమని, అశోక్కు మారు మనసు ప్రసాదించమని మరియు బిడ్డలకు బంగారు భవిష్యత్తును దయచేయమని మరియు ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించే వారు స్వప్న మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు విన్సెంట్ రాజు ఉద్యోగంలో దేవుడు విజయాన్ని ప్రసాదించాలని, చేస్తున్నటువంటి ఉద్యోగంలోని కొనసాగే కృపను దేవుడు ప్రసాదించాలని మరియు మంచి ఆరోగ్యం ప్రసాదింప చేయమని, కుటుంబంలో ఉన్న వారందరిని దీవించి మంచి ఆరోగ్యం ప్రసాదించమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని యేసు తిరు హృదయం పేరిట పూజ సమర్పించి వారు విన్సెంట్ రాజు, బొంబెన రాజు మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు సిరిల్, జూడ్ ఆంటోనీ, విజయ్, పాలను దేవుడు దీవించి మరియు కుటుంబ సభ్యులందరిపై దేవుని సంరక్షణ ఉండాలని మరియు కుటుంబంలో ఉన్న వారందరికీ మంచి ఆరోగ్యం ప్రసాదింప చేయమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని యేసు తిరు హృదయం పేరిట పూజ సమర్పించే వారు డాలీ విన్సెంట్ మరియు వారి కుటుంబ సభ్యులు. విజయ నిర్మల కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు కుమారుడికి మంచి వివాహ సంబంధం వచ్చేలాగున్న దేవుడు దీవించాలని, కుటుంబంలో ఉన్న వారందరిని దీవించి మంచి ఆరోగ్యం ప్రసాదింప చేయమని పూజ సమర్పించేవారు జకరియా, విజయ నిర్మల మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన ఎన్ఎల్ రెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని మరి కుటుంబంలో ఉన్న వారందరిని దీవించి మంచి ఆరోగ్యం ప్రసాదింప చేయమని, వారు చేస్తున్న ప్రతి పని యందు దేవుడు తోడుగా ఉండాలని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్య బలి పూజ. సమయములో గుడి గంటల నాదస్వరం గగన తరంగమై ప్రభు పూజకు పిలిచెనుగా. ప్రభాత సమయములో గుడి గంటల నాదస్వరం గగన తరంగమై ప్రభు పూజకు పిలిచెనుగా. పరులతో సఖ్యమై ప్రణతులే చేయగా వేగమే చేరుము ఈ దివ్య పూజకు. పరులతో సఖ్యమై ప్రణతులే చేయగా వేగమై చేరుము ఈ దివ్య పూజకు. ప్రభాత సమయములో గుడి గంటల నాదస్వరం గగన తరంగమై ప్రభు పూజకు పిలిచెనుగా. కరుణామయుని కరుణను పొందే కలువరి బలియాగం పాపక్షమాపణ వాక్య బోధన ఆత్మకు ప్రక్షాళనం. కరుణామయుని కరుణను పొందే కలువరి బలియాగం పాపక్షమాపణ వాక్య బోధన ఆత్మకు ప్రక్షాళనం. పరమ ప్రసాదము
గైకొనరారండి హృదయపు వాంఛలు తీర్చునురారండి పరులతో సఖ్యమై ప్రణతులే చేయగా వేగమై చేరుము ఈ దివ్య పూజకు పరులతో సఖ్యమై ప్రణతులే చేయగా వేగమై చేరుము ఈ దివ్య పూజకు ప్రభాత సమయములో కుడి గంటల నాద స్వరం గగన తరంగమై ప్రభు పూజకు పిలిచెనుగా ప్రభాత సమయములో కుడి గంటల నాద స్వరం గగన తరంగమై ప్రభు పూజకు పిలిచెనుగా. ప్రభు, నేను నీకు మొరపెట్టుకొనుచున్నాను, నా మొరలను ఆలింపుము. నీ ఎదుట నుండి నన్ను గెంటి వేయుకుము. నన్ను ఆదుకుని వాడవు నీవే. నా రక్షకుడు అయిన దేవా, నా చెయ్యి విడువకుము. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య పూజా బలిని మీ అందరి కొరకు ప్రత్యేకంగా సమర్పిస్తూ ఉన్నాను. మరి ముఖ్యముగా ఈరోజు ప్రత్యేకమైన ఉద్దేశాలతో దివ్య పూజా బలి సమర్పించమని కోరిన ప్రతి ఒక్కరి ఉద్దేశాలు నెరవేరాలి అని, వారి కుటుంబంలో దేవుని కృప ఆశీర్వాదాలు దిగి రావాలి అని ఈ పూజలో ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. అలాగే ఈరోజు పుట్టినరోజు, వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్న మీ అందరినీ ఆ దేవాతి దేవుడు హేరాళంగా దీవించాలి అని, రాబోయే కాలమంతా కూడా మేము ఆశీర్వదించాలని ఈ పూజలో ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. అలాగే డివైన్ వాయిస్ ఐసీ కుటుంబ సభ్యులందరినీ, ఈ ఛానల్ అభివృద్ధికై అనేక విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్న ప్రతి బిడ్డను, ఈ ఛానల్లో పనిచేస్తున్న ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదించమని ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. అలాగే ఎవరెవరైతే ప్రత్యేకంగా ఫోన్ల ద్వారా ప్రార్థన చేయమని కోరుతూ ఉన్నారో వారందరి యొక్క ఉద్దేశాలు నెరవేరాలి అని ఈ పూజలో ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దివ్య పూజా బలిలో యోగ్యముగా పాలు పంచుకోవడానికి మనం చేసిన పాపాలను ఒప్పుకుని పశ్చాత్తాపపడదాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలయనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకయ్యున్న పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలు కొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనులను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. ప్రభువా
దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నిన్ను నమ్మిన వారికి రక్షణము నీవే. కనికరించి మా ప్రార్థనలను ఆలకింపుము. నీ సహాయము లేనిచో బలహీనపడిన మా మానవ స్వభావము ఏ కార్యమును సాధింపలేదు. కావున నీ కృపా సహాయముతో నీ ఆజ్ఞలను పాటించి నీ చిత్తానుసారము జీవించగలుగునట్లు అనుగ్రహింపుము. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించడి మననాథుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పఠనము పునీత పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ లేఖ 11వ అధ్యాయము 18వ వచనము మరియు 21వ వచనం నుండి 30వ వచనముల వరకు. కేవలము లౌకిక కారణముల చేతనే తమను తాము పొగడుకొనువారు పెక్కుమంది ఉండుటచ్చే నేను అట్లే చేయుదును. దీనిని గూర్చి నాకు సిగ్గగుచున్నది, కానీ మేము అటుల చేయ సాహసింపలేదు. నేను మరలా అవివేకపు పలుకులు పలుకుచున్నానేమో, కానీ ఎవ్వడైనను దేనిని గూర్చి అయినను పొగడుకొని ధైర్యము గలవాడైనచో నేనును అంత ధైర్యము గలవాడనగుదును. వారు హెబ్రియుల, నేనును అట్టివాడనే. వారు ఇజ్రాయేలీయుల, నేనును అట్టివాడనే. వారు అబ్రహాము సంతతి వారా, నేనును అట్టివాడనే. వారు క్రీస్తు సేవకుల, నేను పిచ్చివాని వలె మాట్లాడినను నేను వారికంటే అధికుడనగు సేవకుడను. నేను వారికంటే ఎక్కువగా కష్టపడి పనిచేసి తిని, వారికంటే ఎక్కువ మారులు నేను చెరయందుంటిని. ఎక్కువ మారులు కొరడా దెబ్బలు తింటిని. ఎక్కువ మారులు మృత్యుముఖమున ఉంటిని. 5 మారులు యూదుల వలన 39 కొరడా దెబ్బలు అనుభవించి తిని. 3 మారులు బెత్తములతో దెబ్బలు తింటిని. 1 మారు రాళ్లతో కొట్టబడి తిని. 3 మారులు ఓడ పగిలిన ప్రమాదములలో చిక్కుకొని ఉంటిని. 1 మారు రాత్రియు పగలను నీటిలో గడిపితిని. పెక్కు ప్రయాణములలో నేను వరద బాధలకును దొంగల వలన ఆపదలకును తోడు యూదులను అన్యులను కలిగించిన అపాయములకును గురి అయితిని. నగరములలోనే ఆపదలకును అడవులలోనే ఆపదలకును సముద్రముల మీది ఆపదలకును ఇంకను కపట స్నేహితుల వలన ఆపదలకును లోనైతిని. అంతయు పని శ్రమ. తరచుగా నాకు నిద్ర ఉండేది కాదు. పెక్కుమారులు తిండి గుడ్డ తలదాచుకొని చోటు లభింపకుండెడివి. మిగిలిన వాని మాట అటుండా. సకల దైవ సంగములను గూర్చిన వేదన నాకు ఎక్కువగా ఉన్నది. ఎవడైనా బలహీనుడైనచో నాకును బలహీనముగా ఉన్నట్లు అనిపించును. ఎవడైనా పాపమునకు లోనైనచో నా హృదయము విచారముతో నిండిపోవును. ఒకవేళ నేనును పొగుడుకొనవలసి ఉన్నచో నేను ఎంత బలహీనుడనో ప్రదర్శించు విషయమును గూర్చి పొగుడుకొందును. ఇది ఏలినవారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. నిన్ను నేను పిలుచుచు
ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. పునీత మత్తయి గారు రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమా కలుగునుగాక. మత్తయి శుభవార్త 6వ అధ్యాయము పవిత్ర వచనములు 19 నుండి 23వ వచనం వరకు. ఈ లోకములో సంపదలు కూడబెట్టుకొనవలదు, చెదపురుగులు త్రుప్పు వానిని తినివేయును, దొంగలు కన్నం వేసి దోచుకుందురు. కావున నీ సంపదలను పరలోకమందు కూడబెట్టుకొనుము, అచ్చట వానిని చెదపురుగులు త్రుప్పు తినివేయవు, దొంగలు కన్నము వేచి దోచుకొనరు. నీ సంపదలున్న చోటనే నీ హృదయము ఉండును. నీ కన్ను నీ దేహమునకు దీపము. నీ కన్ను తేటగానున్నచో నీ దేహమంతయు కాంతివంతమై ఉండును. నీ కన్ను దుష్టమైనచో నీ దేహమంతయు చీకటి మగును. నీలోనే వెలుగు చీకటిగా మారినచో ఆ చీకటి మహాఘోరమైనది. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరినీ ఈనాటి దివ్య పూజాబలి వాక్య పరిచర్యకు ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈరోజు శుక్రవారము. చాలామంది ఉపవాస ప్రార్థనలతో ప్రత్యేకమైనటువంటి అవసరతల కొరకు ప్రార్థిస్తూ ఉన్నారు. ప్రత్యేకమైన తలంపులన్నీ కూడా నెరవేరాలని కోరుకుంటూ ఉన్నారు. ఆ దేవాతి దేవుడు మీ అందరి ప్రార్థనలను సఫలీకృతం చేసి మీ ఉద్దేశాలన్నీ కూడా నెరవేర్చునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేష పట్టణాన్ని మనం ధ్యానం చేసినట్లయితే మత్తయి శుభవార్త 6వ అధ్యాయము 19వ వచనము నుండి ప్రభు ఈ విధంగా మనందరికీ కూడా తెలియచేస్తూ ఉన్నారు. ఈ లోకములో సంపదలు కూడబెట్టుకొనవలదు. కారణం ఏమిటంటే చెదపురుగులు తుప్పు వానిని తినివేయును, దొంగలు వచ్చి కన్నము వేయును. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఒక సత్యాన్ని మనం గుర్తించాలి, గమనించాలి. ఈ వాక్యాన్ని వింటున్నప్పుడు మనలో చాలామందికి కొంచెం బాధ అనిపిస్తుంది. ప్రభు ఎందుకు ఈ లోకంలో సంపదలు కూడబెట్టుకొనవలదు, ఎందుకు సంపదల గురించి ప్రభు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారు? మనం ప్రయోజకులం అవ్వటం, మనం ఉన్నతమైన స్థాయిలో స్థిరపడటం, ఆస్తులు ఐశ్వర్యాలు సంపాదించుకోవటం దేవునికి ఇష్టం లేదేమో అని చాలామంది బాధపడుతున్నటువంటి వారు చాలామంది మనకు కనిపిస్తూ ఉంటారు. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు మన నాశనాన్ని కోరేవాడు కాదు అని ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రభు మన నాశనాన్ని కోరేవాడు కాదు అని, ప్రభు మనకు బంగారు భవిష్యత్తుని ఇచ్చేవాడని, మనం ఎదుగుతుంటే చూస్తూ ఆనందించేవాడు అని మన వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. మరి ఎందుకు మన మేలు కోరినటువంటి ప్రభు, మన ఎదుగుదలను కోరినటువంటి ప్రభు ఎందుకు ఈ వాక్యాన్ని చెబుతూ ఉన్నారంటే, ప్రియ సహోదరులారా, ఎవరికి ఈ వాక్యం ఎక్కువగా వర్తిస్తుంది అంటే, దేవుడంటే లెక్క లేకుండా, దేవుడంటే భయభక్తులు లేకుండా, మంచి చెడు ఆలోచనలు లేకుండా, మానవత్వము లేకుండా, ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం నిద్రపోయేంత వరకు ఈ లోకానుసారం జీవిస్తూ, ఈ లోకానుసారం ఆలోచిస్తూ, ఈ లోక సంపదల కోసమే తహతహలాడుతూ, తనకు కావలసినవి పొందుకోవటం కోసం, కోరుకున్నవి పొందుకోవటం కోసం ఎవరినైనా హత్య చేయడానికి, మోసం చేయడానికి, నాశనం చేయడానికైనా వెనకంజ వేయకుండా, ఈ లోకములోనే నేను గొప్పవాడిని కావాలి, ఈ లోకములోనే నేను అందరికంటే ఉన్నతంగా ఆస్తులు ఐశ్వర్యాలు సంపాదించుకోవాలి అని సమయాన్ని వృధా చేస్తున్నటువంటి అవిశ్వాసుల కోసం ప్రభు ఈరోజు ఎక్కువగా మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరులారా, ప్రభు ఇస్తున్నటువంటి వాక్యం, మొదట నా రాజ్యాన్ని, నా నీతిని వెతకండి, మీకు సమస్తము అనుగ్రహించబడుతుంది. మీరు ఊహించిన దానికంటే,
మీరు కోరుకున్న దానికంటే ఎక్కువ సంపదలు, ఎక్కువ ఆశీర్వాదాన్ని నేను మీకు దయచేస్తానని ప్రభువు తెలియచేస్తూ ఉన్నాడు. కానీ ప్రియ సహోదరులారా, ఆయన రాజ్యాన్ని వెతకకుండా, ఆయన నీతిలో జీవించకుండా, ఆయన యందు భయభక్తులు లేకుండా, ఆయన పట్ల కృతజ్ఞత లేకుండా, ఉదయం లేవగానే ఈ లోకానుసారం జీవిస్తూ, ఈ లోక ఆలోచనలతో నిండిపోతూ, ఈ లోక సంపదల కోసం అనేకమైనటువంటి చెడు మార్గాలను వెంబడిస్తూ తిరుగుతున్నటువంటి వారిని దేవుడు ఈరోజు, జాగ్రత్త బిడ్డ, ఒకసారి ఆలోచించు. ఈ లోకమంతా సంపాదించి నీ ఆత్మను కోల్పోతే ప్రయోజనం ఏముంది? ఒక్కసారి ఆలోచించు బిడ్డ. ఈ లోకపు పరుగు పందెములో, ఈ లోకానుసారం నీవు పరుగులు తీస్తున్నటువంటి ఈ సమయంలో ఒక్కసారి ఆగి ఆలోచించు అని ప్రభు ఈ వాక్కు ద్వారా మనందరినీ కూడా ఆలోచింపచేయమని ఈ వాక్యాన్ని ప్రభు మనకు అందిస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, చాలామంది ఏమనుకుంటూ ఉంటారంటే, బాగా డబ్బులుంటే సంతోషంగా ఉండవచ్చు, ఆస్తులుంటే సంతోషంగా ఉండవచ్చు, పేరు ప్రతిష్టలుంటే సంతోషంగా ఉండవచ్చు అని అనుకుంటూ ఉంటారు. దాని తరుణంలో దేవుడంటే లెక్క లేకుండా, విశ్వాసం లేకుండా, కనీసం దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ఒక 5 నిమిషాలు కూడా కూర్చునే తీరిక లేకుండా పరుగులు తీస్తూ ఉన్నారు. వాక్యం సెలవిస్తుంది, ఇప్పుడే నీ ఆత్మను కోల్పోతే ప్రయోజనమేముంది? ఇప్పుడే ఈ లోకాన్ని వదిలిపెట్టి నీవు వెళ్ళిపోతే ప్రయోజనమేముంది బిడ్డ? ఈ లోకానికి సంబంధించిన ఆస్తుల కోసం కాదు నీవు తహతహలాడవలసింది. ఈ లోకంలో ఎంత సంపాదించినా పురుగులు తినవలసిందే, చెదలు పెట్టవలసిందే. నీకు ఎంత ఆస్తి ఉందో, ఎంత ఐశ్వర్యం ఉందో అంతగా నీవు భయపడుతూ జీవించాలి. ఎందుకు భయపడుతూ అంటే, ఎవరొచ్చి దొంగతనం చేస్తారో, ఈ ఆస్తిని ఎక్కడ దాయాలో, ఎక్కడ దాస్తే సేఫ్గా ఉంటుందో, ఇదే ఆలోచనలతో, ఇదే భయముతో మనిషి జీవించాల్సి వస్తుంది. ఎంతగా ఈ లోక సంపదలు కూడబెట్టుకుంటావో అంత భయము, అంత ఆందోళన, మనశ్శాంతి లేకుండా మనం జీవించవలసిన పరిస్థితులు వస్తూ ఉంటాయి. గమనించండి ప్రియ సహోదరులారా, కోట్లు కోట్లు సంపాదించుకుని పెద్ద పెద్ద బంగ్లాల్లో ఉన్నవారు ఆనందంగా ఉంటారేమని అనుకుంటాం. కొంతమంది అవినీతి మార్గాలను తొక్కి కోట్ల కొలది ఆస్తులు సంపాదించిన ఉదయం లేవగానే భయమే వాళ్ళని వెంటాడుతుంది. అయ్యో, నేను ఈ చెడ్డ వ్యాపారం చేశాను కదా, ఈ మోసకరమైన వ్యాపారం చేశాను కదా, దీనిలో వచ్చినటువంటి డబ్బులు చూస్తేనేమో ఇక్కడ రూములు నిండిపోతూ ఉన్నాయి, ఎవరొచ్చి పట్టుకుంటారో, ఏ ఇన్కమ్ ట్యాక్స్ వారు వచ్చి రైడ్ చేస్తారో అని, ఎక్కడ దాయాలో, ఎక్కడ దాస్తే సేఫ్గా ఉంటుందో, ఎలా అందరికీ తెలిసిపోతుందేమో అని భయముతోనే జీవించాల్సి వస్తుంది. అందుకని ఇంగ్లీష్లో లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్, మోర్ లగేజ్ లెస్ కంఫర్ట్. ఇది సత్యము ప్రియ సహోదరి సహోదరులారా. అందుకని ప్రభు అంటున్నాడు, ఈ చిన్న జీవితం, ఈ తాత్కాలికమైన జీవితం, ఈ రోజు ఉన్నటువంటి వారు రేపు కనిపించటం లేదు బిడ్డ. ఈ మాయకరమైనటువంటి లోకములో ఎన్ని రోజులు జీవిస్తావు? ఎన్ని నెలలు జీవిస్తావు? బ్రతికినంత కాలము భయము, ఆందోళన, వాళ్ళను మోసం చేసి వీళ్ళను మోసం చేసి నీవు జీవిస్తే నీ ఆత్మ ఎలా సంతోషపడుతుంది? నీ ఆత్మ ఎలా రక్షించబడుతుంది? కాబట్టి ప్రియ సహోదరులారా, ఈ లోక సంపదల కొరకు నీవు తహతహలాడని అవసరం లేదు. కావాలి మనిషికి ఉండటానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్టలు, ఈ లోకంలో జీవించడానికి ఆస్తులు, ఐశ్వర్యాలు కావాలి. కానీ దానికి మించి ఏది కూడబెట్టుకున్నా చెదపురుగులు తినేస్తాయి, దొంగలు పడి వాటిని దోచుకుంటారు తప్పితే నీకు దాని ద్వారా ఉపయోగం ఏమీ లేదు. ప్రియ సహోదరి సహోదరులారా, మనిషికి ఉంటే బలమంట. ఎంత ఉంటుందో అంత బలం ఆయనకు వస్తుంది అని అనుకుంటాడు. గొడ్డుకేమో తింటే బలం, రేపటి గురించి ఆలోచించదు. ఈరోజు ఎంత దొరికితే అంత తింటుంది, హాయిగా ప్రశాంతంగా పడుకుంటుంది. కానీ మనిషి ఏమో సంపాదించుకుంటాడు, తినడానికి నోరు లేదు, అన్నీ ఉన్నాయి కానీ ఏమీ తినలేనటువంటి పరిస్థితి. ఎవరో తయారు చేసినటువంటి కెమికల్ టాబ్లెట్లు తప్పితే తను సంపాదించుకున్నటువంటి ఆస్తిని, పంటని, పొలాలను నోరారా ఆరగించే అవకాశాన్ని కోల్పోతున్నాడు మనిషి.
అయినా కూడా మనిషికి ఆశ ఉండాలి, పేరుకు చెప్పుకోవడానికి ఇంత ఆస్తి ఉండాలి, ఐశ్వర్యం ఉండాలి అని పేరు కోసమే ఆయన సంపాదించుకుంటూ ఉంటాడు. కానీ తను నిజంగా దానిని ఆస్వాదిస్తాడా, అనుభవిస్తాడంటే లేదు. ప్రియ సహోదరులారా, తాత ముత్తాతల దగ్గర నుంచి సంపాదించిన ఆస్తులు అలాగే ఉన్నాయి, ఇప్పటికీ అలాగున్నాయి. వాళ్ళు వెళ్ళిపోయారు కానీ ఆస్తులు అలాగే మిగిలిపోయాయి. కాబట్టి ప్రియ సహోదరులారా, బ్రతికిన 4 రోజులు సంతోషంగా బ్రతకాలి అంటే, ఆనందంగా బ్రతకాలి అంటే, సంతృప్తికరమైనటువంటి జీవితాన్ని జీవించాలంటే ఇహలోక పరుగును మాని పరలోకం వైపు పరుగులు తీబిడ్డ. పరలోకంలో ఆస్తిని కూడగట్టుకో. పరలోకంలో నువ్వు ఎంత ఆస్తి కూడగట్టుకుంటావో అంత ఐశ్వర్యాన్ని, అంత ఆనందాన్ని దేవుడు నీకు దయచేస్తాడు. పరలోకములో ఆస్తి ఏమిటంటే మంచితనము, ప్రేమ, ఆప్యాయత, దాన ధర్మాలు, పేద సాధనలను ఆదరించటం, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించటం, ఒక మంచి మనిషిగా మానవత్వంతో జీవించటం, ఎవరికి అపకారం చేయకుండా, ఎవరికి కీడు చేయకుండా, ఎవరిని మోసం చేయకుండా దేవుని యందు భయభక్తులు కలిగి పవిత్రమైనటువంటి జీవితాన్ని జీవించడమే పరలోకంలో ఆస్తి కూడగట్టుకున్న వాళ్ళం అవుతాం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ప్రభు మనందరినీ కూడా ఒక్కసారి ఆలోచించి బిడ్డ, 24 గంటల సమయంలో దేనికోసం పరుగులు తీస్తున్నావు? ఏం పొందుకోవడానికి పరుగులు తీస్తున్నావు? ఈ లోక ఆస్తినా, పరలోక ఆస్తినా? ఏది నీకు ఉపయోగపడుతుంది? ఏది నిన్ను పరలోకానికి చేరుస్తుంది? ఒక్కసారి ఆలోచించు బిడ్డ అని ప్రభు ఈ యొక్క సువిశేష పట్టణం ద్వారా మనందరినీ కూడా ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఒక్కసారి ఆలోచించమని కోరుతూ ఉన్నాడు. ఈ లోకములు ఎంత సంపాదించినా దేవుని సంపాదించుకోకపోతే, పరలోకముల ఆస్తులను కూడబెట్టుకోకపోతే ఉపయోగమేముంది బిడ్డ అని ప్రభు మనందరినీ ప్రశ్నిస్తున్నారు. ఒక నిమిషం అందరూ కూడా కళ్ళు మూసుకుని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు మహోన్నతుడైన తండ్రి, మీకు స్తోత్రమయ్యా. ఈనాటి సువిశేష పట్టణాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఈరోజు మాకు ఇచ్చినటువంటి ఆ యొక్క ఆధ్యాత్మికమైనటువంటి భోజనాన్ని బట్టి స్తోత్రాలు. అవును ప్రభా, ఈ లోక సంపదలను కూడబెట్టుకోవడానికి మేము హెచ్చించే శ్రమ ఎంతో ఉన్నతంగా ఉంది ప్రభా. మీకంటూ సమయం లేకుండా, మీ ఆలోచన లేకుండానే రోజంతా కూడా ఈ లోక ఆస్తుల కోసమే గడిపేస్తున్నాం. ఈ లోక ఆస్తుల ఐశ్వర్యాలు సంపాదించుకోవడం కోసమే పరుగులు తీస్తున్నాం. ప్రభా, మమ్ము క్షమించండి. ఈ లోకంలో ఎంత సంపాదించుకున్నా అది పరలోకానికి ఉపయోగపడవని, ఈ లోకములో ఉన్నప్పుడే పరలోకములో ఆస్తులు కూడబెట్టుకోవాలి అంటే నేను ఒక మంచి విశ్వాసిగా, ఒక మంచి మనిషిగా, మీ బిడ్డగా, మీ సాక్షిగా నేను బ్రతకాలి అని, నా యొక్క సత్క్రియల ద్వారా, మంచి మాటల ద్వారా, మంచి ఆలోచనల ద్వారా మాత్రమే పరలోకములో ఆస్తులు కూడబెట్టబడతాయని మీరిచ్చినటువంటి ఈ సందేశాన్ని బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. దీన్ని నా హృదయంలో స్వీకరించి నా విశ్వాసాన్ని బలపరుచుకొని మీ యొక్క బాటలో నడిచే మహాకృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఈ దివ్య పూజాబలలో పాలు పంచుకున్న ప్రతి బిడ్డను దీవించండి. ఈరోజు దివ్య పూజాబలను సమర్పించిన బిడ్డలందరినీ ఆశీర్వదించండి. చిన్నారి బిడ్డ మొదలు వృద్ధుల వరకు ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని, అనారోగ్యంతో బాధపడుతున్న వారికి రకరకాల ఇన్ఫెక్షన్లతో, రకరకాల సమస్యలతో, ఆర్థిక ఇబ్బందులతో, కుటుంబ సమస్యలతో, విడాకుల సమస్యలతో, సంతానం లేదని అనేక విధాలుగా బాధపడుతున్నటువంటి ఈ బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించి దీవించమని వేడుకుంటూ ఉన్నాం. విదేశాల్లో ఉన్న బిడ్డలందరినీ కూడా దీవించండి ప్రభువా. వారి ఉద్దేశాలన్నీ కూడా నెరవేర్చమని ప్రార్థిస్తూ ఉన్నాం. డివైన్ వాయిస్ ఐసీ ఛానల్ని దీవించండి. ఈ ఛానల్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి విశ్వాసిని కూడా ఆశీర్వదించమని, ఈ ఛానల్ అభివృద్ధికై అనేక విధాలుగా ప్రార్థిస్తూ సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి ప్రతి బిడ్డను కూడా దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఓ ప్రభా, మమ్ము ప్రత్యేకంగా ఫోన్ల ద్వారా ప్రార్థన చేయమని కోరిన ప్రతి బిడ్డను కూడా ఆశీర్వదించండి, దీవించండి ప్రభా. ఈ బిడ్డలందరినీ కూడా పేరు పేరున దీవించి కాచి కాపాడమని, ఈ దివ్య పూజాబలలో పాలు పంచుకున్న ఏ ఒక్క బిడ్డను కూడా వట్టి చేతులతో వదిలిపెట్టకుండా ఈ బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించి దీవించి బలపరచమని మన నాథుడైన క్రీస్తు ద్వారా ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.
స్వీకరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలి అర్పణ. ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలి అర్పణ. శ్రీ యేసునాథా నా జీవనాథా, శ్రీ యేసునాథా నా జీవనాథా, ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలి అర్పణ. ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలి అర్పణ. ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలి అర్పణ. నాకున్న సకలం నీ దానమేగా, అర్పించు కానుకలు నీ వరమేగా. నాకున్న సకలం నీ దానమేగా, అర్పించు కానుకలు నీ వరమేగా. ఈ దీన హృదిని ఆదరముతో చేకొని, ఈ దీన హృదిని ఆదరముతో చేకొని, నడిపించు నిరతం నీ బాటలోన, నడిపించు నిరతం నీ బాటలోన. శ్రీ యేసునాథా నా జీవనాథా, శ్రీ యేసునాథా నా జీవనాథా, ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలి అర్పణ. ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలి అర్పణ. ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలి అర్పణ. ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా హృదయార్పణ. సహోదరి సహోదరుల నేను మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల సర్వేశ్వరునికి అంగీకార యోగ్యమగునట్లా ప్రార్థింపుడు. ప్రభు తన నామ స్తుతి మహిమల కొరకును మన ప్రయోజనమును కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనమును కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతుముగాక. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, ఇక్కడ సమర్పించిన అర్పణముల ద్వారా మానవ స్వభావమునకు అవసరమైన 2 అవసరములను తీర్చుచున్నావు. నూతన జీవమును ప్రసాదించు దివ్య సంస్కారముగా మార్చి మమ్ము ఆహారముతో పోషించుచున్నావు. ఈ దివ్య సంస్కారము ద్వారా మమ్ము నూతనీకరించుచున్నావు. వీని సహాయముతో మా దేహాత్మలకు సంపూర్ణ ఆరోగ్యమును చేకూరునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుద్ధము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట
యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ వాక్కు అయిన క్రీస్తు ద్వారా సమస్తమును సృష్టించితివి. మమ్ము విమోచించుటకై నీవు పంపిన రక్షకుడు అతడే. అతడు పవిత్ర ఆత్మ వలన శరీరము ధరించి కన్యక నుండి జన్మించెను. నీ చిత్తమును నెరవేర్చుచు నీకు పరిశుద్ధ ప్రజలను సంపాదించుచు అతడు తన హస్తములను చాచి శిలువపై శ్రమలను అనుభవించెను. ఇట్లు అతడు మరణపు సంఖ్యలను తెంచి ఉత్థానమును అనుగ్రహించెను. కనుక దేవదూతలతోనూ పునీతులతోనూ కలిసి ఏకస్వరముతో నీ మహిమను ప్రకటించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతంన హోసానా. ప్రభు నామమున వేయించేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసానా. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, రెండు చేతులు జోడించి విశ్వాసముతో ప్రార్థించండి. ఆ గొప్ప దేవుడు మనందరి ముందు సజీవంగా ప్రత్యక్షమయ్యే సమయం. ఈ నడిపూజలో ఇక్కున్నటువంటి అప్పాన్ని, ద్రాక్షరసాన్ని తన సొంత శరీర రక్తాలుగా మార్చి మనందరినీ దీవించబోయే పవిత్రమైన సమయం. అడగండి, ఏ సమస్యతో బాధపడుతున్నారో, ఏ ఇబ్బందులతో బాధపడుతున్నారో, ఏ సమస్యల ద్వారా సతమతమవుతున్నారో ప్రభువుకు చెప్పండి. అతి త్వరలోనే ఆ గొప్ప దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. ఓ ప్రభువా, నీవు నిజముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. యేసు మా దేవా, యేసు మా ప్రభువా, మీరే మా భయం, మీరే మా శరణం. ఆ విధముననే భోజనానంతరము పాత్రము నందుకుని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము
దయచేయుడు. యేసు మా దేవా, యేసు మా ప్రభువా, మీరే మా భయం, మీరే మా శరణం. ఇది విశ్వాస రహస్యము. యేసువా, మీ మరణమును ప్రకటించేదము, మీ ఉత్థానమును చాటేదము. మీరు మరల వచ్చే వరకు మేము వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. నీ సముఖము నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములను తెలుపుచున్నాము. క్రీస్తు శరీరక్తమందు పాలువారమగు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మా 14వ లియో పోపు గారిని, పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణను చేయము. ఓ ప్రభువా, ఈనాడు దివ్య పూజా బలి సమర్పిస్తున్న ప్రతి బిడ్డను దీవించమని, పుట్టినరోజు, వివాహ వార్షికోత్సవాలు జరుపుకున్న బిడ్డలను దీవించమని, ప్రత్యేకంగా ప్రార్థన చేయమని కోరిన ప్రతి బిడ్డల యొక్క అవసరతలను తీర్చమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఉత్థానముకు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలుగు మరియ మాతతోనూ, పునీత అపోస్తలతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. అందరు లేచి నిలబడి ప్రభు నేర్పిన పరలోక ప్రార్థనను భక్తి విశ్వాసముతో చెప్పుకుందాము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నా నాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి అనుగ్రహింపుము. మా యందు అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభు, అన్నికీళ్ళ నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలతో వసించిన ప్రభు అయిన యేసువా, మా పాపమును లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారం నీ శ్రీసభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించడు ప్రభువా. ఆమేన్. ప్రభును శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో నుండునుగాక. ఒకరితో ఒకరు ప్రేమతో సమాధానం తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల,
మనందరినీ సదా కాచి కాపాడుతున్న ప్రభు, ఆయన విందులో పాలు పంచుకుని ఉన్న మనమంతా ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలని కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. ఆమేన్. అమరమైన విందు ఇది, అమరలోక విందు, దివ్యమైన విందు ఇది, దైవస్తుతుని విందు. అమరమైన విందు ఇది, అమరలోక విందు, దివ్యమైన విందు ఇది, దైవసుతుని విందు. మధురమైన విందు ఇది, మరపురాని విందు. మధురమైన విందు ఇది, మరపురాని విందు. స్వస్థపరచును, శక్తినిచ్చును, ముక్తినొసగును ఈ విందు. స్వస్థపరచును, శక్తినిచ్చును, ముక్తినొసగును ఈ విందు. ఈ విందు అమరమైన విందు ఇది, అమరలోక విందు, దివ్యమైన విందు ఇది, దైవసుతుని విందు. ద్రాక్షావల్లిని నేనే, మీరు నాకు రెమ్మలు, నేను లేక మీరు ఫలింపజాలరు. ద్రాక్షావల్లిని నేనే, మీరు నాకు రెమ్మలు, నేను లేక మీరు ఫలింపచాలరు. నాతో ఉంటే మీరు నిత్యము జీవింతురు. నాతో ఉంటే మీరు నిత్యము జీవింతురు అని ప్రేమతో పలికిన ప్రభుని ప్రేమ విందు. అని ప్రేమతో పలికిన ప్రభుని ప్రేమ విందు. స్వస్థపరచును, శక్తినిచ్చును, ముక్తినొసగును ఈ విందు. స్వస్థపరచును, శక్తినిచ్చును, ముక్తినొసగును ఈ విందు. ఈ విందు అమరమైన విందు ఇది, అమరలోక విందు, దివ్యమైన విందు ఇది, దైవసుతుని విందు. అమరమైన విందు ఇది, అమరలోక విందు, దివ్యమైన విందు ఇది, దైవసుతుని విందు. నేను ప్రభువును ఒక వరమును కోరుకుంటుని, నా జీవిత కాలమంతయు ప్రభు మందిరమున నేను వసింపవలయును. 27వ కీర్తన 4వ వచనము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేము భుజించిన ఈ దివ్యాహారము నీ విశ్వాసులు నీతో అనుభవించు ఐక్యమును సూచించుచున్నది. ఇది నీ శ్రీ సభయందు సమైక్యతను నెలకొల్పునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక.
సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనందరినీ శాంతితోను సమాధానముతోను ఆయుధారోగ్యాలతోను సదా దీవించునుగాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో సదా జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. ఈరోజు పుట్టినరోజు వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్న మీ అందరికీ డివైన్ వాయిస్ ఐసీ ఛానల్ తరపున శుభాకాంక్షలు తెలియచేస్తూ ఉన్నాను. ఆ దేవాతి దేవుడు రాబోయే కాలమంతా మిమ్మంతా హేరాళముగా దీవించునుగాక. ఆమేన్. పరదేశులం ఈ భూమిలో ప్రార్థించుమో మా మరియా. పరదేశులం ఈ భూమిలో వ్యాధులు బాధలతో ఉన్న మాకై తనయుని చూచి ప్రార్థించమ్మా. వ్యాధులు బాధలతో ఉన్న మాకై తనయుని చూచి ప్రార్థించమ్మా. అమ్మా మరియా, అమ్మా మరియా, అమ్మా మరియా, అమ్మా మరియా. ప్రార్థించుమో మా మరియా. మేలు పరదేశులం ఈ భూమిలో ప్రార్థించు